హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అనిల్. మీరు చూస్తున్నారు స్వాతి అనిల్ టెక్లో. ఫ్రెండ్స్, ఈ వీడియోలో జియో మనకి భారత్ K1 4G కీప్యాడ్ ఫోన్ని మనకి కార్బన్తో తక్కువ ప్రైస్లో అయితే లాంచ్ చేయడం అయితే జరిగింది. అలాగే ఇంకొకటి జియో భారత్ B1 4G కీప్యాడ్ ఫోన్ కూడా లాంచ్ చేయడం అయితే జరిగింది. ఇవి రెండు మోడల్స్ కూడా మనకి చాలా తక్కువ ప్రైస్లోనే లాంచ్ చేసింది. ఒకటి 1000 రూపీస్, ఇంకొకటి 1300 రూపీస్. ఇలా ఈ రెండు మోడల్స్ ఇంత తక్కువ ప్రైస్లో రావడం వల్ల మనకి చాలా స్పెసిఫికేషన్స్ ఇంతకుముందు జియో ఫోన్తో కంపేర్ చేస్తే చాలా స్పెసిఫికేషన్స్ అయితే ఇందులో రిమూవ్ చేసి అయితే తీసుకొని వచ్చారు. వీటికి భిన్నంగా మన ఇప్పుడు మళ్ళీ ఇంకొక 4G కీప్యాడ్ ఫోన్ అయితే లాంచ్ చేసింది, జియో ఫోన్ ప్రైమా 4G కీప్యాడ్ ఫోన్. ఇందులో ఈ స్పెసిఫికేషన్ లేదు అని అనడానికైతే లేదు. ఇందులో మనకి యూట్యూబ్ వస్తుంది, వాట్సాప్ వస్తుంది, అండ్ మనకి జియో టీవీ వస్తుంది. ఎక్కువగా లేడీస్ ఇందులో సీరియల్స్ని అయితే చూస్తానికి ఇష్టపడతారు అండ్ అలవాటు కూడా పడిపోయారనుకో. అండ్ జియో సినిమా, జియో మ్యూజిక్ అండ్ జియో పే కూడా ఉంటుంది మీరు యూపీఐ పేమెంట్స్ చేయడానికి. అలాగే మనకి ఇందులో ప్లే స్టోర్ ఉండటం వల్ల మీకు ఇందులో సపోర్ట్ చేసే గేమ్స్ కూడా చిన్న గేమ్స్ కూడా మీరు ఇన్స్టాల్ చేసుకొని గేమ్స్ కూడా ఆడుకోవచ్చు. అండ్ ఈ వీడియోలో ఈ మొబైల్ మీకు అన్బాక్సింగ్ చేస్తూ ఇందులో ఉన్న స్పెసిఫికేషన్స్ అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ అండ్ బాక్స్లో ఏమేమి కంటెంట్స్ ఇచ్చారో కూడా మీకు క్లియర్ కట్గా చూపిస్తాను. అలాగే ప్రైస్ డీటెయిల్స్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఈ మొబైల్ కొనొచ్చా లేదా అన్న దాని గురించి కూడా క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఈ మొబైల్ లింక్ కూడా నేను బయింగ్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో పిన్ చేశాను, ఒకసారి చెక్ చేయండి. అండ్ టోటల్గా వీడియో మొత్తం చూసిన తర్వాతే ఈ మొబైల్ని కొనడానికైతే ట్రై చేయండి. అండ్ మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి, ఖచ్చితంగా మీ కామెంట్కి నేను రిప్లై అయితే ఇస్తాను. అండ్ నాతో ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ని మోస్ట్ ఆఫ్ ద పీపుల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. మన ఛానల్ని మొదటగా చూస్తుంటే కింద ఉన్న రెడ్ కలర్ బటన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుని ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ నేను మీకోసం చేస్తూనే ఉంటాను. అండ్ వీడియోని లైక్ కూడా చేయండి, ఎందుకంటే మరింత మందికి వీడియో రీచ్ అవుతుంది. అండ్ మీ ఫ్రెండ్స్లో అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్లో ఖచ్చితంగా జియో ఫోన్ యూజ్ చేసే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. కొత్త 4G కీప్యాడ్ ఫోన్ ఈ మొబైల్ నాకు చాలా బాగా నచ్చింది. అండ్ మీకు కూడా ఈ మొబైల్ని అయితే ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూపిస్తాను. ఇంకా లేట్ చేయకుండా మొబైల్ని అయితే అన్బాక్సింగ్ చేస్తూ డిస్కషన్ చేద్దాం. గో టు అన్బాక్సింగ్. ఫ్రెండ్స్, జియో ఫోన్ బాక్స్ ఫ్రంట్ సైడ్ అయితే మీరు అబ్జర్వ్ చేసినట్లయితే జియో ఫోన్ ప్రైమా అని మెన్షన్ చేశారు. అండ్ 1 year రీప్లేస్మెంట్ వారంటీ కూడా ఈ మొబైల్కి అయితే మనకి ఇస్తున్నారు. అండ్ మనకి టాప్లో రైట్ సైడ్ మనకి జియో సర్వీస్, ఈ మొబైల్ సర్వీస్ గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ మెన్షన్ చేశారు. అండ్ బాటమ్ మొత్తం మీకు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ మొబైల్లో ఇచ్చిన ఎవ్రీ స్పెసిఫికేషన్స్ని అయితే మనకి ఈ టాప్లో అయితే మనకి కనిపిస్తుంది. అండ్ మీరు లెఫ్ట్ సైడ్ చూసినట్లయితే ఈ మొబైల్ ఎంఆర్పి అబ్జర్వ్ చేసినట్లయితే 3,999 రూపాయల ప్రైస్ అయితే పెట్టారంటే దగ్గర 4,000 రూపాయలు ఎంఆర్పి ఉంది. బట్ యాక్చువల్గా ఈ మొబైల్ ప్రైస్ 2,600 రూపాయలు. ఒకవేళ మీ దగ్గరలో రిటైలర్ షాప్లో మీరు పర్చేస్ చేస్తే ఈ మొబైల్ ప్రైస్ వచ్చేసి 2,600 రూపాయలు. అండ్ మీకు ఏమైనా బార్గెనింగ్ చేసి ఇంకొక 50 తగ్గే అవకాశం అయితే ఉంది. అండ్ ఈ మొబైల్లో డిస్క్రిప్షన్లో కూడా మీకు ఈ మొబైల్ ఆన్లైన్ లింక్ కూడా నేను ప్రొవైడ్ చేస్తున్నాను, అమెజాన్ లింక్. అక్కడి నుంచి కూడా మీరు డైరెక్ట్ బయింగ్ అయితే చేయొచ్చు. అండ్ బాక్స్ ఓపెన్ చేసిన వెంటనే మీరు కొన్ని యూజర్ మాన్యువల్స్ని అయితే మనకి ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఈ యూజర్ మాన్యువల్లో మీకు ఈ మొబైల్ గురించి డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తూ ఉంటుంది. అండ్ మొబైల్ని ఇంకా పక్కన పెట్టేసేద్దాం. ఇంకా బాక్స్లో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే బ్యాటరీ కనిపిస్తుంది. మీకు ఇంతకుముందు పాత జియో ఫోన్స్లో 2000 mAh ఉంటాయి, బట్ ఈ ఫోన్లో మాత్రం 18 mAh బ్యాటరీనే ఇవ్వటం అయితే జరిగింది. ఇది ఒక 200 mAh అయితే మీకు బ్యాటరీ అయితే ఇంతకుముందు జియో ఫోన్తో కంపేర్ చేస్తే కొంచెం మైనస్ ఉంటుంది. అండ్ ఛార్జర్ను కూడా మనకి బాక్స్లోనే ఇస్తున్నారు. ఓవరాల్గా బాక్స్ కంటెంట్స్ అయితే ఇవి ఫ్రెండ్స్. ఇంకా మొబైల్ ఫిజికల్ ఓవర్ గురించి మాట్లాడుకుంటే నాకైతే ఈ మొబైల్ బిల్డ్ క్వాలిటీ మాత్రం చాలా బాగా నచ్చింది. చాలా స్ట్రాంగ్ అయితే ఉంది, చూస్తున్నారు కదా, మీరు కూడా అబ్జర్వ్ చేయండి. కాకపోతే కొంచెం బల్కీ అయితే మీకు ఖచ్చితంగా అనిపిస్తుంది. బట్ మీకు బటన్స్ కానీ ప్యానల్ కానీ కొంచెం మీకు మోటరోలాలో కీప్యాడ్ ఫోన్ని మీరు ఎవరైనా అబ్జర్వ్ చేసినట్లయితే, ఎవరైనా చూసినట్లయితే సేమ్ అదే బిల్డ్ క్వాలిటీని అయితే ఈ జియో ఫోన్లో అయితే వీళ్ళు తీసుకొని రావడం అయితే జరిగింది. బిల్డ్ క్వాలిటీ మాత్రం యాజ్ ఇట్ ఈస్ నెంబర్ 1 అని చెప్పుకోవచ్చు. అండ్ బటన్స్లో కొన్ని షార్ట్ కట్స్ని కూడా వీళ్ళు యాడ్ చేశారు. ఇది కూడా నేను మీకు లాస్ట్లో అయితే మొబైల్ ఆన్ చేసిన తర్వాత చూపిస్తాను. ఓవరాల్గా బిల్డ్ క్వాలిటీ మాత్రం నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ ఫ్రంట్ కెమెరాను కూడా మనకి ఇందులో ఇంక్లూడ్ చేయడం అయితే జరిగింది. అండ్ బ్యాక్ సైడ్ మనకి జియో అని మెన్షన్ చేసి తో పాటు మనకి ఫ్లాష్ లైట్ను కూడా బ్యాక్ సైడ్ అయితే ఇంక్లూడ్ చేశారు. అండ్ బాటంలో ప్రైమా అని ఇంక్లూడ్ చేయడం అయితే జరిగింది. ఒకసారి బ్యాక్ ప్యానల్ ఓపెన్ చేసి బ్యాటరీ వేసానికి ట్రై చేద్దాం. అండ్ బ్యాక్ ప్యానల్ ఓపెన్ చేసి లోపల ఎన్ని సిమ్ కార్డ్ వేసుకోవచ్చు కూడా ఒకసారి మీకు ఇప్పుడు చూపిస్తాను. అండ్ బ్యాక్ సైడ్ ఓపెన్ చేసిన వెంటనే మనకి ఒక సిమ్ కార్డ్ని మనం ఇన్సెట్ అయితే చేసుకోవచ్చు. అండ్ SD కార్డ్ కూడా వేసుకోవచ్చు. SD కార్డ్ వేసి 128 GB స్టోరేజ్ని అయితే మీరు ఎక్స్టెండ్ అయితే మెమరీని చేసుకోవచ్చు.
చేసుకోవచ్చు. అండ్ మీకు 4G కాబట్టి జియో మీకు 4G వాయిస్ ఉంటుంది. మీకు వాయిస్ ఎక్కడ బ్రేక్ అవటం కానీ అండ్ జంపింగ్ అవటం కానీ ఇటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఈ ఫోన్లో అయితే మీకు ఉండవు. ఇంకా మొబైల్ని ఒకసారి బ్యాటరీ వేసి బూట్ చేసి సెట్టింగ్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసి ఫాస్ట్గా నేను హోమ్ స్క్రీన్లో అయితే కలుస్తాను. ఫ్రెండ్స్, మనం జియో ప్రైమా హోమ్ స్క్రీన్లో అయితే ఉన్నాం. హోమ్ స్క్రీన్లో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే పాత జియో ఫోన్ ఏదైతే ఉందో అటువంటి సెట్టింగ్స్ని, అటువంటి సాఫ్ట్వేర్ని మనకి ఇందులో ఇంక్లూడ్ చేసినట్లయితే క్లారిటీగా అర్థమవుతుంది. పాత జియో ఫోన్ యూజ్ చేయ వాళ్ళకి చాలా ఈజీగా అయితే ఈ మొబైల్ అయితే ఉంటుంది. అండ్ మీరు మెనూ ఓపెన్ చేసిన వెంటనే మనకి ప్రీ ఇన్స్టాల్డ్ వాళ్ళే డైరెక్ట్ మనకి ఇన్స్టాల్ చేసి చాలా యాప్స్ అయితే ఇచ్చారు. మీకు వాట్సాప్ కానీ అండ్ జియో స్టోర్ను కూడా మీకు ఇంక్లూడ్ చేయడం జరిగింది. ఈ స్టోర్లో ఈ మొబైల్కి సపోర్ట్ చేసి చిన్న గేమ్స్ని కూడా మీరు ఇన్స్టాల్ చేసి గేమ్స్ కూడా ఆడుకోవచ్చు. అలాగే యూట్యూబ్ అయినా లేదంటే జియో సినిమా అయినా జియో టీవీ అయినా మీరు ఎక్కువగా లేడీస్ సీరియల్స్ని ఎక్కువగా చూస్తానికి జియో ఫోన్కి చాలామంది సీరియల్ చూస్తానికి లేడీస్ అందరూ అలవాటు పడిపోయారు. అలాగే పెద్దవాళ్ళు ఇంకా యూట్యూబ్ చూస్తానికి అయితే ఎక్కువ ఇష్టపడుతున్నారు. అండ్ ఇందులో ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే మనకి జియో పే కూడా మీకు సపోర్ట్ చేస్తుంది. యూపీఐ పేమెంట్స్ కూడా ఈ ఫోన్లో మీరు యూజ్ చేయవచ్చు. ఇది కూడా ఇంకొక అడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇందులో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇప్పుడు సౌండ్ కూడా మీకు ఒకసారి చూపిస్తాను. సౌండ్ మాత్రం చాలా లౌడ్ ఉంది. మీకు సౌండ్ పరంగా అయితే ఎటువంటి ప్రాబ్లం లేదు. సౌండ్ అయితే మీకు ఇప్పుడు నేను మార్కెట్లో ఉన్నాను, మార్కెట్లో ఉండి కూడా ఇంత లౌడ్గా వినపడుతుంది అంటే సౌండ్ పరంగా మీకు ఎటువంటి ఇష్యూ అయితే ఉండదు. ఇదైతే 100% రైట్. అలాగే మనకి ఇందులో నేను ఇంకొకటి అబ్జర్వ్ చేసింది, ఇందులో మనకి వైఫైని కూడా వీళ్ళు ఇంక్లూడ్ అయితే చేసి తీసుకొని వస్తున్నారు. మీకు వైఫై ఉంటే ఖచ్చితంగా మీరు వైఫై కనెక్ట్ చేసి మీరు ఇంటర్నెట్ని అయితే మీరు ఈ ఫోన్లో యూజ్ చేయవచ్చు. ఇది కూడా ఇంకొక అడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు. అండ్ పాత జియో ఫోన్లో కూడా మనకి వైఫై ఆప్షన్ ఉంది. అండ్ ఇందులో కూడా వైఫై ఆప్షన్ అయితే వీళ్ళు తీసేయటం అయితే జరగలేదు. వైఫై ఆప్షన్ కూడా వీళ్ళు ఇందులో మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఈ మొబైల్ని ఎక్కువగా మీరు మార్కెట్లో 3000 వరకు అమ్మడానికి ట్రై చేస్తున్నారు. బట్ ఈ మొబైల్ ప్రైస్ చెప్పాను కదా, 2600 రూపాయలకి ఎక్కువ అయితే మీరు ప్రైస్ అయితే పెట్టుకొనకండి. ఇంకా ఎక్కువ మీకు చెప్తుంటే ఖచ్చితంగా కింద డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేసాను. డైరెక్ట్ ఆ లింక్ ద్వారా కూడా మీరు పర్చేస్ చేయటం మీకు ఎటువంటి ఇష్యూ అయితే ఉండదు. అండ్ మీరు ఆన్లైన్లో పర్చేస్ చేసిన 1 year వారంటీ అయితే ఖచ్చితంగా ఉంటుంది. అండ్ ఈ మొబైల్ మీరు యూజ్ చేస్తుంటే స్క్రీన్కి లాక్ కూడా మీరు సెట్ చేసుకోవచ్చు. 4 digits పిన్ కూడా మీరు డైరెక్ట్ సెట్ చేసుకోవచ్చు. ఈ ఆప్షన్ కూడా మనకి పాత జియో ఫోన్ లాగే ఇంక్లూడ్ చేశారు. ఒక్క మాటలో చెప్పాలంటే మనకి ఏదైతే ఓల్డర్ జియో ఫోన్ అందరికీ అలవాటు చేశారో సేమ్ అదే ఫోన్ని ఇప్పుడు కొంచెం ప్రైస్ ఇంక్రీజ్ చేసి 2600 రూపాయల ప్రైస్లో కొంచెం డిజైన్ కూడా చేంజ్ చేస్తూ వీళ్ళు మళ్ళీ లాంచ్ చేయడం అయితే జరిగింది. ఎవరైతే పాత జియో ఫోన్కి ఎక్కువగా అలవాటు పడిపోయి ఉంటారో వాళ్ళు మళ్ళీ వాళ్ళ ఫోన్ని రిపేర్ చేసుకోవడానికి కుదరక ఫోన్ని పక్కన పెట్టాలి అని వేచి ఉన్నారు వాళ్ళకి మాత్రం ఈ జియో ఫోన్ మాత్రం ఖచ్చితంగా యూజ్ అవుతుంది. అండ్ మనకి బటన్స్లో కొన్ని షార్ట్ కట్స్ ఉన్నాయి. వీటిని మీరు ఎలా యూజ్ చేయాలంటే మీరు ఏం లేదు, మీరు లాంగ్ ప్రెస్ చేస్తే ఇప్పుడు మిడిల్ బటన్ నేను లాంగ్ ప్రెస్ చేస్తే డైరెక్ట్ మీకు గూగుల్ అసిస్టెంట్ అయితే మీకు ఆన్ అయ్యే అవకాశం ఉంటుంది. సిమ్ వేయలేదు నేను, సిమ్ వేస్తే ఖచ్చితంగా ఈ సెట్టింగ్ కూడా మీరు డైరెక్ట్ మీరు చెప్తే వచ్చేస్తుంది. అటువంటి సెట్టింగ్స్ కూడా మీరు చేసుకోవచ్చు. అండ్ మీకు టాప్లో ఉన్న బటన్ మీరు కనుక ప్రెస్ చేస్తే మీకు జియో పే డైరెక్ట్ యూపీఐ పేమెంట్స్ చేసుకోవచ్చు. అండ్ మీకు కింద వాల్యూమ్ మనం ఏదైతే మనం కాల్ లిఫ్ట్ చేస్తాం ఆ బటన్ ప్రెస్ చేస్తే డైరెక్ట్ లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే మీకు డైరెక్ట్ వీడియో కాల్ వెళ్తుంది. ఇట్లా కొన్ని షార్ట్ కట్స్ని కూడా వీళ్ళు ఇంక్లూడ్ చేసి తీసుకుని వచ్చారు. నాకైతే పాత జియో ఫోనే అలా అనిపిస్తుంది. కొంచెం డిజైన్ ఒక్కటే నాకు చేంజ్ చేశారు అండ్ ప్రైస్ కూడా ఇంక్లూడ్ చేశారు. బట్ ఈ ప్రైస్ సెగ్మెంట్లో కూడా మీరు ఈ మొబైల్ని అయితే కన్సిడర్ చేయొచ్చు. ఇది నా ఒపీనియన్. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కింద కామెంట్